హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ద కేపీ రిపోర్ట్. ఇప్పుడే నేను కాంతారా చాప్టర్ 1 మూవీ చూసి వస్తున్నా. యాక్చువల్లీ నిన్ననే వెళ్ళాల్సింది మూవీకి. నిన్న వెళ్ళిన థియేటర్కి కొంచెము డిలే అయింది. వెళ్ళేసరికి ఒక 5-10 మినిట్స్ లేట్ అయింది. దానివల్ల నా షో స్టార్ట్ అయిపోయింది. పైగా సీట్స్ అంతా హౌస్ఫుల్ అయినాయని చెప్పి టికెట్స్ దొరకలేదు. మళ్ళీ ఈవినింగ్కి వెళ్ళాలంటే నా వర్క్ ఉండడం వల్ల నేను వెళ్ళలేకపోయా. అయితే ఈరోజు ఇప్పుడే చూసి వస్తున్న మూవీ ఎలా అనిపించింది ఏంటి అనేది డిస్కషన్ చేద్దాం. అయితే నేను ఆల్రెడీ చూస్తున్నా, చాలామంది యూట్యూబర్స్ మంచి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. మూవీ అయితే బాగుంది అందరూ చెప్తున్నారు. సో ఇదైతే నా హానెస్ట్ రివ్యూ అండి. మూవీ ఎలా ఉంది అని అడిగితే బాగుంది, ఇంకా బాగా చూపించచ్చు అని అనిపించింది. మూవీ అయితే నేనైతే రికమెండ్ చేస్తాను, అందరికి వెళ్ళండి అని. నాకేమనిపించింది ఏంటి అనేది అడిగితే, మూవీ ఫస్ట్ హాఫ్ అయితే నాకు అంతగా ఏం అనిపించలేదు. వాళ్ళు చూపించిన అడవి కానీ, ఆ ఫారెస్ట్ బ్యాక్డ్రాప్ కానీ, వాళ్ళు చూపించిన వరల్డ్ బిల్డింగ్ అంతా బాగుంది. కాకపోతే మనము ఎంగేజింగ్గా ఉండలేకపోయాం. ఇప్పుడు కాంతారా ఫస్ట్ వచ్చిన మూవీలో అయితే ఫస్ట్ హాఫ్ అంతా అడవిని చూపిస్తారు. అక్కడగా వరల్డ్ బిల్డింగ్ ఇలాగే ఉంటుంది. కాకపోతే అక్కడ హ్యూమర్ వర్క్ అవుతుంది. అలాగే అక్కడ క్యారెక్టర్స్ మధ్య జరిగే సంభాషణ ఏదైతే ఉందో అదంతా మనకి ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. మధ్య మధ్యలో జంప్ స్కేర్స్ వస్తాయి. అలాగే వాళ్ళ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేస్తుంటారు. అది మనకి ఎంగేజింగ్గా త్రూ అవుట్ ఫస్ట్ హాఫ్ అంతా బాగా చూపించారు. అది ఫస్ట్ భాగంలో. కాకపోతే ఈసారి ఏమైందంటే వాళ్ళు వరల్డ్ బిల్డింగ్ అయితే బాగా పెట్టుకున్నారు. చూపించిన విధానం బాగుంది. అంత టెక్నికల్గా వెల్ మేడ్ ఫిలిము అయినా కూడా ఆ క్యారెక్టర్స్ మధ్య వాళ్ళు చూపిస్తున్న సంభాషణ అవన్నీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. పైగా ఫస్ట్ హాఫ్ వెళ్తున్న కొద్దీ ఏంటి ఇది ఇంతలాగైతుంది, అవసరం లేకున్నా కూడా హ్యూమర్ పెట్టడానికి ట్రై చేస్తున్నారా అనిపిస్తుంది. ఎప్పుడైతే ఇంటర్వెల్ వస్తారో ఇంటర్వెల్కి ఒక మూవీ హై అందుకుందని చెప్పుకోవాలి. ఇంటర్వెల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఫస్ట్ హాఫ్ వరకు వెళ్తూ ఒక్కసారిగా ఇంటర్వెల్లో హైగా లేచింది. సెకండ్ హాఫ్ పర్లేదు, బాగుంది, వెళ్తుంది ఒక ఫ్లోలో ఇట్లా వెళ్తూ హైలోకి వెళ్తుంది. అక్కడి వరకు బాగుంది మూవీ అయితే. నాకు కంప్లీట్గా క్లైమాక్స్ చూసే వరకు చూసిన విధానం బట్టి ఓకే బాగుంది. కానీ సినిమా రైటింగ్లో అంతగా లేదనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫస్ట్ పార్ట్లో మనకి తెలియని దేవుని కథ చెప్తున్నారు. లైక్ పంజులు కానీ ఆ భూతకోల కల్చర్ ఎలా వాళ్ళు ఫాలో చేస్తారు ఏంటి అనేది, ఆ తులునాడు మంగళూరు సైడ్ జరిగే కల్చర్ని అంతా మనకి ఎక్స్ప్లోర్ చేస్తారు. అక్కడ బాగుంది, అక్కడ చూసాము. కానీ వీళ్ళు ఈ ప్రాజెక్ట్ కాంతారా చాప్టర్ 1 ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వాళ్ళు చెప్పుకొని వస్తుంది. ఇది ప్రీక్వెల్. ఇది పంజులి మూల కథ, లేదంటే అక్కడ భూతకోల ఎలా స్టార్ట్ అయింది అది చూపిస్తారని అనుకున్నా. కానీ దాని గురించి ఎక్స్ప్లోర్ చేయలేదు. ఇది ఒక కదంబ టైంలో జరిగిన ఇంకో కథ లాగా, ఇంకో ఫిక్షనల్ కథ లాగే చూపించారు. ఇప్పుడు సిమిలారిటీస్ అయితే చాలానే ఉన్నాయి. ఫస్ట్ కాంతారకి ఈ కాంతారకి సిమిలారిటీస్ అయితే ఈక్వల్గానే ఉన్నాయి. అది మనం చూస్తున్న ప్రతి సీన్లో అనిపిస్తుంది. కాకపోతే సిమిలారిటీస్ ఉన్నాగా మనము ఎక్కడ మూవీ మళ్ళీ అదే చెప్పిందే చెప్తున్నారు అన్నట్టుగా అయితే అనిపించలేదు. ఇది ఒక మంచి విషయం అని చెప్పాలి. కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే దానికి ఆ మూలం ఎక్కడ, పంజులి కానీ, ఆ భూతకోల కానీ, ఆ గూలిగా దైవం కానీ, ఎలా వాళ్ళ బ్యాక్ స్టోరీ ఏంటి, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంది అన్నది మనకి ఇంకా చెప్పలేదు. ఇంకా క్వశ్చన్ మార్క్గానే ఉండిపోయింది. సో అదొకటి నేను అనుకున్నా. ఇంకోటి మూవీలో వాళ్ళు చూపించిన ప్రతి ఆస్పెక్ట్, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక్క రైటింగ్ తప్ప. ముఖ్యంగా విఎఫ్ఎక్స్ 125 crores ఈ ఫిలిం తీశారంటే నిజంగా చాలా గ్రేటు. చాలామంది 300-400 crores ఖర్చు పెట్టినా కూడా ఈ విధంగా విఎఫ్ఎక్స్ సిజిఐ వర్క్ అనేది ఉండదు. ఇక్కడ దీంట్లో చూపించే యానిమల్స్ అన్నీ రియలిస్టిక్గా అనిపిస్తాయి. అదొకటైతే నాకు బాగా నచ్చింది. ప్రొడక్షన్ వాల్యూస్ అంతా బాగుంది. వాళ్ళు మోస్ట్లీ రియల్ లొకేషన్లోనే షూట్ చేస్తారు. సిజిఐ తక్కువ ఆడారు. వాళ్ళు చూపించిన ప్రతి ఫ్రేమ్లో మనకు కనిపిస్తుంది రియల్ లొకేషన్లో తీశారన్న ఎఫర్ట్, వాళ్ళు పెట్టిన ఎఫర్ట్ అంతా బాగా కనిపిస్తుంది. సో ఇదంతా బాగుంది. మూవీలో నాకు పాజిటివ్ అనిపించిన విషయానికి వస్తే, పాజిటివ్స్ గురించి వస్తే ముఖ్యంగా రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్. మనకు తెలుసు కాంతారా 1లో ఏ రేంజ్లో చేశారో.
క్లైమాక్స్లో లాస్ట్లో 20 నిమిషాలు అయితే ఒక ఆస్కార్ వర్తి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. దానికోసమే ఈ మూవీ కూడా అలాగే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాము. ఆ ఎక్స్పెక్టేషన్ ఏమాత్రం తగ్గలేదు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే పెరిగిందే కానీ ఏం తగ్గలేదు. నాకు తెలిసి పర్ఫార్మెన్స్లో ఆయన కాదు, రిషబ్ కాదు, దైవమే పర్ఫామ్ చేస్తున్నట్టుగా పర్ఫామ్ చేయడం నాకు తెలిసి వేరే యాక్టర్ కూడా కొంచెం ట్రై చేసినా కూడా అవుతుందో లేదో తెలియదు, కానీ ఈయన ట్రై చేసినట్టు ఎవరు చేయలేరు, అదైతే ఒప్పుకోవాలి. అక్కడి వరకు అయితే చాలా బాగుంది పర్ఫార్మెన్స్. రుక్మిణి వసంత్ మనం ట్రైలర్ చూసినప్పుడు జస్ట్ ఒక లవ్ యాంగిల్లో చిన్న రోల్ ఉంటుందేమో అనుకున్నాం, లేదు, ఆవిడకి చాలా మంచి రోల్ పడింది. పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్. ఆమె క్యారెక్టర్ అయితే చాలా బాగుంది, పర్ఫార్మెన్స్ కూడా బాగా ఇచ్చింది. ఎస్పెషల్లీ తను టూ సైడ్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఒకటి సాఫ్ట్గా ఉంటుంది, ఒకటి కొంచెము హైలో వెళ్తుంది. ఆ హైలో కూడా బాగా అనిపించింది నాకు. ఇంకా జయరామ్ పర్ఫార్మెన్స్ బాగుంది. ముఖ్యంగా దీంట్లో నాకు అంతగా ట్రైలర్లో చూసినప్పుడు ఈయన విల్సన్ దేవయ్య పర్ఫామ్ చేసిన క్యారెక్టర్ హై ఇస్తుంది అనుకున్నా ట్రైలర్ చూసినాక, కానీ మూవీలో ఆయన క్యారెక్టర్ అంత బాగా డిజైన్ చేసుకోలేదు అనిపించింది. ఆయన జస్ట్ ఒక రాజుగా ఉన్నారు అంతే, కానీ ఆయన ఎక్కువ పర్ఫామ్ చేసే స్కోప్ కానీ ఆయనకి క్యారెక్టర్లో అంతగా డిజైన్ చేయలేదు అనిపించింది. ఒక 2-3 సీన్లో తప్ప ఆయన పర్ఫార్మెన్స్ ఏం అంతగా అనిపించలేదు. ఇదొకటి. ఇప్పుడు వచ్చి పాజిటివ్స్లో సినిమాటోగ్రఫీ గురించి ముఖ్యంగా మాట్లాడుకోవాలి. సినిమాటోగ్రఫీ ప్రతి సీను ప్రతి ఫ్రేము మంచిగా చూపించారు. ముఖ్యంగా దీంట్లో ఒక 3-4 యాక్షన్ సీక్వెన్స్ ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్లో వాళ్ళు పెట్టిన కెమెరా ఒక సెంటర్లో పెట్టేసి సరౌండింగ్ అంతా ఒక్క షాట్లో కవర్ చేయడానికి ట్రై చేశారు. ఇలాంటివి కొన్ని ఇన్నోవేటివ్ టెక్నిక్స్ వాడారు ఫైట్స్లో, అవి బాగా అనిపించింది. సో సినిమాటోగ్రఫీ అయితే చెప్పక్కర్లేదు, చాలా బాగుంది. ఇంకా మ్యూజిక్ అజనీష్ లోక్నాథ్ ఇచ్చిన ఫస్ట్ పార్ట్కి ఏ విధంగా అయితే ఇచ్చారో ఈ పార్ట్లో కూడా, ఈ చాప్టర్ వన్కి కూడా అదే విధంగా బీజిఎం అయితే అదరగొట్టారు. బ్యాక్గ్రౌండ్ స్కోరు ప్రతి సీన్ కూడా ఆయన మ్యూజిక్తోనే ఎలివేట్ చేస్తారు. కాకపోతే సాంగ్స్ ఫస్ట్ పార్ట్లో ఉన్నంతగా సాంగ్స్ దీంట్లో లేవా అనిపించింది. ఉన్నాయి, 2-3 సాంగ్స్ ఉన్నాయి, కానీ అంతలా అనిపించలేదు. ఫస్ట్ పార్ట్కి అంత రీచ్ అవ్వాలి అనిపించింది. బీజిఎం ఏమైతే ఉందో ఆ మ్యూజిక్ తప్పి ఆ బీజిఎం అయితే బాగుంది, కానీ మ్యూజిక్ ఇంకొంచెం బాగుండాలనిపించింది. క్లైమాక్స్లో మన ఫస్ట్ పార్ట్లో చూసిన వరాహ రూపం సాంగ్కి మళ్ళీ ఇక్కడ వాడారు, అది బాగానే ఉంది, బాగా అనిపించింది. మళ్ళీ వేరే రీక్రియేట్ చేయడం కన్నా దాన్నే వాడారు కాబట్టి అది ఇంకా మంచిగా అనిపించింది. అదొకటి. పాజిటివ్స్లో ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా బాగుంది. 125 crores ఇంత పుల్అప్ చేశారంటే అది మంచిగా అనిపించింది. నెగిటివ్స్లో వస్తే నెగిటివ్స్లో ముఖ్యంగా చెప్పుకోవాలి ప్రాబ్లమాటిక్ సీన్స్ ఉన్నాయి. అదేంటంటే దీంట్లో అదేదైతే వాళ్ళు రాజవంశం ఉన్నారో ఇక్కడ క్యారెక్టర్ కానీ ఆయన జయరామ్ క్యారెక్టర్ కానీ వీళ్ళంతా రాజవంశం నుంచి వాళ్ళు మందిరాన్ని టెంపుల్స్ని కట్టించేది విధానంలో వాళ్ళు వెట్టి చాకిరీ చేస్తూ కట్టించేనట్టు చూపించారు. అదైతే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఎవరైనా కానీ ఏ రాజ్యంలోనూ ఎవరైనా పురాతన ఏ టెంపుల్స్ తీసుకున్నా వాళ్ళు ఇష్టంతో, దైవం మీద ఇష్టంతో వాళ్ళే కష్టపడి పనిచేసి మందిరాన్ని కట్టించారని వింటాం మేము. అంతేగాని ఈ మూవీలో కొంచెము వెట్టి చాకిరీ చేయిస్తూ ప్రజల్ని తీసుకొచ్చి వెట్టి చాకిరీ చేయిస్తూ మందిరాన్ని కట్టించారు. అదొకటి నాకు అంత అనిపించలేదు, అది కొంచెం ప్రాబ్లమేటిక్గా అనిపించింది. మోస్ట్లీ చాలామందికి అది పట్టించుకోరు, నాకైతే అది అనిపించింది. అదొకటి. ఇంకా ఫస్ట్ హాఫ్ చాలా మనకి వెళ్తున్నట్టు డ్రాగ్ అనిపిస్తుంది, ఎంగేజింగ్ చేయలేకపోయింది, ఇంకొంచెం ఎంగేజింగ్గా పెట్టాల్సింది. మూడో నెగిటివ్ పాయింట్ వస్తే దీంట్లో మనకి హ్యూమర్ అవసరం లేని చోట కూడా హ్యూమర్ పెట్టాలని ట్రై చేస్తారు, అదైతే నాకు నచ్చలేదు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్లో కూడా హ్యూమర్ పెట్టడానికి ట్రై చేశారు, అది వర్కౌట్ అవ్వలేదు. సో హ్యూమర్ని ఎక్కడైతే వాడాలో అక్కడ మాత్రమే వాడుకొని ఉంటే బాగుండేది. స్క్రీన్ ప్లే ఇంకొంచెం మంచిగా ఉండొచ్చు, స్క్రీన్ ప్లేని ఇంకొంచెము గ్రిప్పింగ్గా చేయొచ్చు. సో ఎడిటింగ్ ఇంకొంచెము టైం 2 hours 48 minutes ఉంది మూవీ, 2.5 hours ఉంటే ఇంకా బాగుండేది మూవీ. ఇప్పుడు ఓవరాల్గా మూవీ బాగుంది, చూడొచ్చు. మనమైతే కొన్ని ప్రాబ్లమేటిక్ సీన్స్ ఉన్నా కూడా
పర్లేదు మూవీ అయితే నేను రికమెండ్ చేస్తా, అందరూ చూడండి. థియేటికల్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. మీరు ఓటీటీలో కానీ మనం మొబైల్ స్క్రీన్లో కానీ చూస్తే ఆ వైబ్ అనేది రాదు, ఆ హై అనేది ఫీల్ అయ్యలేము. సో థియేటర్కి వెళ్ళండి, మూవీ బాగుంది, ఎంజాయ్ చేస్తారు. నెగిటివ్స్ ఉన్నా కూడా పర్లేదు, మీరు అది ఇగ్నోర్ చేసేయచ్చు. నేనైతే ఈ మూవీకి గుడ్ అనే చెప్తా, మీరు అందరూ ట్రై చేయండి. మూవీ అయితే బాగుంది, సో చూడండి, బాగుంది. అలాగే వెళ్ళే ముందు నా రివ్యూ నచ్చితే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. నేను ఇంకా ఇలాంటి మరికొన్ని రివ్యూస్ ఒక్కటే కాకుండా ఇంకా వేరే వేరే కంటెంట్ కూడా తీసుకురాబోతున్నా. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి. సో మీరు సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. నేను ఇంకా మంచి మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.